హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్కూల్ యూనిఫామ్ కటింగ్ అండి. చూడండి, పొడవు వచ్చేసి 39 ఇంచులు, దాంట్లో 2 ఇంచులు మనకు ఖర్చుల కోసము, అక్కడ పావు ఇక్కడ పావు, మళ్ళీ కింద మార్చడానికి కూడా కుట్ల కొరకు అనమాట. వచ్చేసి ఇక్కడ పావు ఇట్లా పెట్టేసుకొని మన కుట్లకు ఎంత కావాలో అంత వదిలేసుకోవాలి. స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా లైన్ డ్రా చేసేసుకొని 2 లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా లైన్ డ్రా చేసుకొని అక్కడ నుండి పొడవు వచ్చేసి 7 ఇంచులు, ఒక చోట 7 ఇంచులు, ఒక చోట వచ్చేసి 13 ఇంచులు, ఇంకో చోట వచ్చేసి ఇప్పుడు లూజ్ కాడకు వచ్చేసి 18 ఇంచులు. ఇలా 18 ఇంచులు వచ్చాక మనం స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇలా మనం 3 పెట్టుకున్నాం కదా, 3 ఇట్ల కాడ ఇలా లైన్ మాత్రం డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని లూజు ఎంత వచ్చింది మనకు చూసుకొని, లూజ్ వచ్చేసి నాకు 10 ఇంచులు వచ్చింది. ఇక్కడ 10 ఇంచులు పెట్టేస్తున్నాను. స్కూల్ యూనిఫామ్ కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలండి. లూజ్ ఉంటేనే చాలా మేలు. మనం టైట్ ఫిట్టింగ్ వేసుకున్నామంటే అది పీలిపోతుంది. మనం రోజు డైలీస్కు ఇదే వాడతాం కాబట్టి లూజ్గా పెట్టుకోవాలి. ఇలా 10 ఇంచులు ఇక్కడికి, అక్కడ 10 ఇంచులు, ఇక్కడ 9 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచులు. మళ్ళీ హిప్ లూజ్ కాడికి వచ్చేసరికి మళ్ళీ 10 ఇంచులు పెట్టేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చి లోపలికి, ఇదిగోండి ఇక్కడికి 10 ఇంచులు. అలా మనం ఖర్చు కోసం 2 ఇంచులు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి, లేదంటే 1.5 తీసుకోవచ్చు. ఇలా ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు. ఇక్కడికి మనకి హిప్ లూజ్కి వచ్చేసరికి 1 ఇంచే అండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే మనకు అది కట్స్ కుట్టుకునేటప్పుడు క్లాత్ ఎక్కువ వచ్చేసరికి మనకు సరిగ్గా కూర్చోదు. ఇలా షేప్ ఇచ్చుకోవాలి. మనకు ఇలా షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఎంత వచ్చిందో అక్కడ అంత పెట్టేసుకోవాలి. ఇలాగా ఇక్కడ 10 ఇంచులు వచ్చింది కదా, 10 ఇంచులు పెట్టేసుకోవచ్చు. లేదు కొంచెం మనకు బాగున్నా అంటే ఒక 1/2 ఇంచు పెంచుకోవచ్చు. లేదు కరెక్ట్ పెట్టకైనా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి కరెక్ట్ పెట్టేసాను. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు షోల్డర్ పెట్టేసుకుంటున్నాను. 7 ఇంచులు షోల్డరు ఇలా 7 ఇంచులు పెట్టేసుకొని లైన్ ఇక్కడ వచ్చేసి 7 ఇంచులు. తర్వాత మనం సంక రౌండ్ కూడా 7 ఇంచులు. ఇలా స్కేల్ తీసుకొని మళ్ళీ లైన్ డ్రా. ఆ పక్క కూడా మనం 7 ఇంచులు వచ్చిందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా ఉంటే మనకు బాగా కరెక్ట్ కూర్చుంటుందండి. ఇలా డ్రా చేసుకొని ఈ పక్క కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగా తర్వాత వచ్చేసి 1.5 అండి, అక్కడికి సంక రౌండ్ 1.5. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు కాబట్టి 1.5 ఇచ్చేస్తున్నాను. ఇలా 1.5. ఇలా మనకు రౌండ్ షేపు ఇలా వస్తుందండి. బాగా ఇలాగా రౌండ్ షేపు చూడండి. అక్కడికి పావు కొద్దిగా, ఎందుకంటే మనకు క్రాస్ తీసుకోవాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచులు, మనకు నెక్ కాడ 3 ఇంచులు. ఆ నుండి ఇలా క్రాసుగా ఇలా క్రాస్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కాలర్ కాబట్టి క్రాస్ ఉంటేనే మనకు బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసి నెక్ వచ్చేసి 3.5 వేడలు, పొడవు వచ్చేసి 3.5. సేమ్ ఇలా ఆ 3 ఇంచుల కాడికి మనం లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ కూడా రౌండ్ పెట్టుకోవాలి. రౌండ్ అయినా పెట్టుకోవచ్చు, స్టార్ అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఏది పెట్టుకున్నా ఒకటేనండి. ఇలా రౌండ్ వేసేసుకున్నాక మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ గుర్తులు పెట్టుకున్నామంటే మనకు సరిపోతుంది. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ వీడియో మీరు అంతా లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. నీట్గా మన పిల్లలకు మన స్కూల్ యూనిఫామ్లు మనమే కుట్టుకున్నామంటే చాలా ఈజీగా అండి, చాలా తొందరగా అయిపోతుంది. డ్రెస్ కటింగ్ మాత్రం ఏముండదు దాంట్లో, సింపుల్గా అయిపోతుంది. డ్రెస్ కటింగ్ మాత్రం చాలా ఈజీ. మొత్తం ఇలా మనం కట్ చేసుకొని, మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా మొత్తం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. షాప్లో కాబట్టి నేను అంతా ఇలా తిప్పేసుకొని, చిన్నగా ఉంది షాపు. నా దగ్గర నేర్చుకున్న పాపనే వీడియో తీస్తుంది. మా పిల్లలు బడికి పోతున్నారు కాబట్టి ఇంకా ఆ పాప వీడియో తీస్తుంది. అలా ఒక టక్స్ ఆడ మనం కుట్టేటందుకు గుర్తు పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక టక్స్ ఇవ్వాలి. మధ్యలో ఒక టక్స్,
మనం సంక ఇక్కడ మనం గీసుకున్నాం కదా, సంక దగ్గర అక్కడ ఒక టక్స్ మాత్రం వేయాలి. అలా ఒక టక్స్ ఇచ్చేసాక ఇలా తీసేసుకొని మనం వెనికిలో కొంచెం రౌండ్ తీసుకోవాలి కదా, అది తీసేసుకొని మనం ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీనికి షోల్డర్ ఎంతలో చూసుకొని షోల్డర్ 1 ఇంచు, మన ఏలు అంతా 1 ఇంచు అయితే సరిపోతుంది. షోల్డర్ 3 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకోవాలి షోల్డరు. ఇలా దానికి ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే కాలర్ పెట్టేస్తున్నాం కదా, మనం కాలర్ పెడుతున్నందుకు అలా రౌండ్ ఒకటి చూడండి, ఇలా అయిపోయి అలా రౌండ్ ఇచ్చేసుకోవాలి. మధ్యలో ఒక టక్స్, ఎందుకంటే కాలర్ పెట్టేటప్పుడు మనకు గుర్తుండిపోతుంది అనమాట. అలా తర్వాత ఇక్కడ లోతు తీసుకోవాలి కదా, మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. దాన్ని సర్చ్ చేసుకొని మొత్తం లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలి. మెడ కూడా కట్ చేసుకోవాలి రౌండ్గా, మొత్తం రౌండ్ ఇలా మొత్తం రౌండ్గా తిప్పేసుకోవాలి. అంతేనండి. వాళ్ళ కుక్స్లో అవి పెట్టాలి కాబట్టి ఒక 6 ఇంచులు కానీ 7 ఇంచులు కానీ పెట్టేసుకోవచ్చు. ఇలాగా మధ్యలో కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సంకలోతు కూడా తీసుకోవాలి. ఇలా సంకలోతు కొద్దిగా ఇలా తీసుకున్నామంటే సెట్ అయిపోతుంది మనకు. ఇలా సంకలోతు తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం సుకాజా పట్టి వేసుకొని కాలర్ పెట్టడానికి కూడా కావాలి కాబట్టి ఇక్కడ మాత్రం కంపల్సరీ 7 ఇంచులు కానీ 6 ఇంచులు అయినా తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడు చేతులు చూపిస్తాను చూడండి. చేతులది అది చేయి లెంత్ చూసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మొత్తం మనం చేయి లెంత్ చూసుకోవాలి. చేయి పొడవు వచ్చేసి 19 ఇంచులు ఉందండి. చేయి పొడవు వాళ్ళకు కుట్లులోకి అన్నిటికి పోను. ఇక్కడ వచ్చేసి కింద 2 ఇంచులు వదిలిపెట్టుకుంటున్నాను. ఇలా అటుపక్క ఇటుపక్క కరెక్ట్ చూసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని పొడవు వచ్చేసి ఇదిగోండి, పొడవు వచ్చేసి 18 ఇంచులు పెట్టేశాను. ఇలా మళ్ళీ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాక మా చిన్నపిల్ల అంటే బుడ్డ చేయి చూపిస్తూ ఉంది. ఇలా సంక రౌండ్ ఎంత వచ్చిందో మనం కుట్లో వదిలిపెట్టుకున్న కానుంటి అలా కొలుచుకోవాలి. ఏదైనా సరే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ చూసుకొని ఇలా ఎంత వచ్చింది మనకు 8 ఇంచులు వచ్చేసింది. 8 ఇంచులు లూజ్ వచ్చిందా లేదా చూసుకొని, ఎక్కువనే ఉంది క్లాత్. సంక రౌండ్ వచ్చేసి మనకు 9 ఇంచులు వచ్చేసింది. అందుకని 3.5 పెట్టేస్తున్నాను. 9 ఇంచులు వచ్చేసింది. 3.5 ఇక్కడ నుండి ఇలా 3.5 పెట్టేశాక మనం స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా తర్వాత చేయి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకు డ్రెస్ పట్టి చేయి లూజ్ చూసుకోవాలి. ఇలా చేయి లూజ్ చూసుకున్నాక ఇక్కడి దాకా చేయి లూజ్ ఇలా 2 ఇంచులు మనం క్లాత్ వదిలేసుకోవాలి. 2 ఇంచులు. చేయి లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఉందండి. ఇలా 9 ఇంచులు ఇలా మనం స్ట్రైట్గా లైన్ ఇట్లా వేసుకొని స్కేల్తో ఆ లైన్ మనం కలుపుకోవాలి. ఇలాగా ఎందుకంటే మా పాప పండు పట్టుకొని నిలబడింది. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్నాక ఈ సక్క మొత్తం నాకు ప్లేస్ చిన్న ఉంది కాబట్టి ఆ సక్క కట్ చేసుకొని తిప్పి కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగ కొంచెం క్రాస్గా పెట్టుకుంటే మనకు చెయ్యి కుట్టేటప్పుడు ఇలా క్రాస్ గీసుకొని కుట్టుకున్నామంటే మనకు సరిపోతుంది. ఇలాగా ఎగస్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకొని ఎగస్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఆడ తిప్పుకోవడానికి రావట్లేదు నాకు. ఇలా ఇక్కడ నుండి ఒక 1 ఇంచు అంటే 1 ఇంచు కానంటే ఇలా షేపు మనం కిందికి చిన్నగా డ్రా చేసుకొని రావాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా డ్రా చేసుకున్నాక ఇది మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చుట్టూ. అంతేనండి, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం. చాలా సింపుల్. ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నామంటే అయిపోయి ఇలా
ఇలా మధ్యలో ఒక టక్స్, ఆడ 2 ఇంచులు మనం కుట్లకు వదిలిపెట్టాం కదా, ఆ కుట్ల కాడ ఆడికి ఒక టక్స్ పెట్టేసుకొని షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చేయి కూడా సులభంగా ఈజీగా ఇదిగోండి చూడండి అలా వచ్చేస్తుంది. ఇంతేనండి, ఇది ముందర భాగం. ఈ చేతులు వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.